దేశంలో కమ్యూనిస్టులకు కాలం చెల్లిపోయింది. కమ్యూనిస్టులు అవసరం లేదు ఇప్పుడు ఈ దేశానికి అని అంటే వేరే చెప్తారు మీరు. అది కళ్ళుండి చూడలేని వాళ్ళు, జ్ఞానం ఉండి జ్ఞానాన్ని అప్లై చేయలేని వాళ్ళు అనే మాటలు అవి. నేను ఒకటి చెప్తాను సార్, అలా అనేవాళ్ళ మాటే నిజమవుతుంది కదా. అవదు. ఎందుకనంటే ఈ దేశంలో ఒకప్పుడు ఎక్కడో దగ్గర కమ్యూనిస్టుల ఉద్యమాలు ఉండే, కమ్యూనిస్టులు అధికారానికిలో ఏదో ఒక స్టేట్లో ఉండేవాళ్ళు, కమ్యూనిస్టులు చట్టసభల్లో ఉండటానికి అవకాశం ఉండేది. ఈరోజు దేశంలో ఉన్న కేరళతో సహా మొత్తం కమ్యూనిస్టులందరూ ప్రభుత్వాలన్నీ అంతరించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కమ్యూనిజానికి చోటు ఎక్కడ ఉంది? నేను మీకు అదే చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కేరళ ఉంది. కేరళ మీకు తెలుసు, ఎవరీ ఆల్టర్నేట్. అంతకుముందు కూడా మొత్తం అన్ని రాష్ట్రాల్లో లేవు కదా. బెంగాల్, త్రిపుర, కేరళ మూడే కదా. ఫర్ డిఫరెంట్ రీజన్స్ త్రిపుర, బెంగాల్ పోయింది. కేరళ వచ్చేసరికి స్టిల్ మేమే వీఆర్ ద రెకనింగ్ ఫోర్స్ కేరళలో. ఇప్పుడు నెక్స్ట్ రెండోసారి గెలవటమే ఆ రోజు విశేషం. ఈ మధ్య కాలంలో కమ్యూనిస్టులు ఎక్కడ ఓడిపోయినా మళ్ళీ తిరిగి రావడం అనేది ఎక్కడా కనిపించలేదు. ఎప్పుడు చూశారు మీరు? ఎక్కడ లేటెస్ట్ డేటా చూస్తే కమ్యూనిస్టులు ఓడిపోయిన దగ్గర మళ్ళీ గెలిచిన చరిత్ర ఎక్కడ కనిపిస్తుంది? కేరళ మరి ఎన్నిసార్లు గెలవలేదు. బెంగాల్, త్రిపుర, ఇప్పుడు కేరళలో మళ్ళీ వచ్చే అవకాశం లేదని చెప్పి చెప్తూ ఉన్నారు. వాళ్ళు అంటున్నారు ఇప్పుడు, అంటే అట్లా రేపు తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు కమ్యూనిస్టుల చరిత్ర ఏంటి, కమ్యూనిస్టుల ఉద్యమ పోరాటం ఏంటి, ఇప్పుడున్నది ఏకైక చట్టసభల్లో ఉంది మీరు ఒక్కళ్ళు, ఎవరు లేరు. కాబట్టి కమ్యూనిస్టులకు కాలం చెల్లిపోయింది అని ఎందుకు? అసలు సమస్య లేదండి. నేను ఒకటి చెప్తున్నానండి, కమ్యూనిస్టుల కాలం చెల్లిపోతే ఇన్ని కోట్ల మంది ఇప్పుడు మాతో ఉన్నారు ఇక్కడ, అర్థం చేసుకోండి.